హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి రామాయణం సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజేంద్ర అయితే అవనిని తీసుకువెళ్ళి తన కుర్చీలో కూర్చోపెడతాడు. ఇక ఇదంతా చూసిన అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి మావయ్య గారు మీరు చేస్తున్నది? మీరు కూర్చునే కుర్చీ నాకు ఇవ్వడం ఏంటి? నేను ఏదైనా చిన్న జాబ్ అయినా కూడా చేసుకుంటాను, నాకు ఇంత పెద్ద బాధ్యత వద్దు అని అంటూ ఉంటుంది. లేదమ్మా, ఈ కుర్చీలో కూర్చునే అర్హత 100% నీకు ఉంది అని చెప్పి తనని కుర్చీలో కూర్చోపెడతాడు. ఇదంతా చూసిన అక్షయ్ అయితే, ఏంటి మా నాన్న తెలిసే చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా? ఈ అవని మా నాన్నని ఏదో మాయ చేసేసింది. అందుకే సింహంలో ఎలాగైతే రింగ్ మాస్టర్ చెప్పినట్టు సింహం తల ఆడిస్తుందో అలాగే మా నాన్న కూడా అవని ఏది చెబితే అదే వింటున్నాడు అని అనుకుంటూనే అవని పక్కన కూర్చుని నేను ఉద్యోగం చేయాల్సి ఉంటుంది, తనతోనే అన్నీ పంచుకోవాల్సి ఉంటుంది, అసలు తనతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదు, అలాంటిది తన కింద పని చేయడం నాకు అసలు నచ్చట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంటి దగ్గర కమల్ అయితే హడావిడి మామూలుగా చేయడు. స్వీట్ బాక్స్ తీసుకువచ్చి అందరినీ తీసుకోమని చెప్తాడు. అందరూ కూడా ముందు ఏమైంది చెప్పు అని అడుగుతారు. అబ్బబ్బే లేదు లేదు, ముందు మీరు స్వీట్లు తినండి అప్పుడే చెప్తాను అంటాడు. అందరూ కూడా స్వీట్లు అయితే తింటూ ఉంటారు. ఈలోపు అవనికి ఫోన్ చేసి, కంగ్రాట్స్ వదిన, నీకు జాబ్ వచ్చింది కదా, అది మన ఆఫీసులోనే కదా అని అంటాడు. ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరే వదిన, నీకు జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జాబు వచ్చిందని చెప్తున్నాను కదా, అసలు ఏం జాబో తెలుసు కదా, అదేంటంటే నాన్న ఏ పోస్టులో అయితే ఇన్నాళ్ళు పనిచేశాడో అదే పోస్ట్ని అవని వదిన తీసుకుంది. ఇక అవని వదిన మన కంపెనీని ఎక్కడికో తీసుకువెళ్తుంది, తను చాలా తెలివైంది అని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక పార్వతి పల్లవి ఇద్దరు మొహాలంక చూసుకుంటూ ఉంటారు. అక్షయ్ అవనిని ఉద్యోగం నుంచి తీసేశాడని ఇప్పటి వరకు సంబరపడ్డ వాళ్ళు ఒక్కసారిగా అవనికి ఇంత పెద్ద ఉద్యోగం రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటారు. వెంటనే పల్లవి కార్ తీసుకుని, డాడ్ మీరు తొందరగా మీతో మాట్లాడాలి, మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని చెప్పి చక్రధర్ని ఒక చోటుకి రమ్మని పిలుస్తుంది. పల్లవి అయితే చక్రధర్ దగ్గరికి వెళ్ళి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి పల్లవి, ఏంటి టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు చక్రధర్. ఏముంది, అవనికి మా మావయ్య గారు కంపెనీ బాధ్యతని అప్పగించారు, ఇక మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది, అమ్మా దేహి అని తనని ప్రతిదీ మేము అడుక్కోవాల్సి వస్తుందేమో, అవనికి ఎంత చెడు చెయ్యాలని చూసినా తిరిగి తనకి మంచి జరుగుతుంది అని కంగారు పడిపోతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అయితే, టెన్షన్ పడకు బేబీ, అలా టెన్షన్ పడితే ఎలాగా, తనకి ఇంత పెద్ద పదవి రావడం మనకి ఒక విధంగా ప్లస్ అని అనుకో. ఏంటో అవని చుట్టూ దరిద్రం తాండవం చేస్తుంది, తను ఎక్కడికి వెళ్ళినా తన వెనకాలే తిరుగుతూ ఉంటుంది. పాపం అవని ఇప్పుడు ఏదో పెద్ద పోస్ట్ వచ్చిందని సంబరపడిపోతున్నట్టుంది, కానీ ఆ పోస్టే, ఆ పదవే తనకి ముప్పు తెస్తుందని తను అనుకోవట్లేదు. తన చేత మనం చేయించే పని ఎలా ఉంటుందంటే మొత్తం కంపెనీని, ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి మనం చేస్తాంలే బేబీ అని చెప్పేసి పల్లవికి ఐడియా అంతా కూడా చెప్తాడు. పల్లవి అయితే ఒక్కసారిగా కూల్ అయిపోతుంది. చాలా థ్యాంక్స్ డాడీ, నేను ఎప్పుడు ఎలాంటి ఆపదలో ఉన్నా నువ్వు భలే ఐడియా ఇచ్చి నన్ను సేవ్ చేస్తూ ఉంటావు అని చెప్తూ ఉంటుంది. పల్లవి అయితే అవని దగ్గరికైతే కంపెనీ ప్రపోజల్ అయితే వస్తుంది. వెంటనే అదంతా కూడా చెక్ చేసి రాజేంద్రకైతే ఫోన్ చేస్తుంది అవని. మావయ్య గారు మనకి కంపెనీ ప్రపోజల్ వచ్చింది అని కంపెనీ గురించి మొత్తం వివరిస్తుంది. సరేనమ్మా, ఓకే చెయ్యి, కానీ సైన్ నేను చేస్తాను, సాయంత్రం నువ్వు వచ్చేటప్పుడు ఆ పేపర్లన్నీ తీసుకునిరా అని చెప్తూ ఉంటుంది. అలాగే అని చెప్పి అవని కారులో తీసుకుని వెళ్తూ ఉంటుంది. అవనినేమో పల్లవి ఫాలో అవుతూ ఉంటుంది. కానీ పల్లవి అనుకుంటుంది, అవని నన్ను చూడట్లేదు, నన్ను గమనించట్లేదు అనుకును పల్లవి ప్లాన్ అయితే చేస్తుంది. కానీ మెడిసిన్ కొనాలి అని అనుకుని
అవని అనుకోకుండా కార్ డోర్ కూడా సరిగ్గా వేయకుండానే డ్రైవర్ ఉన్నాడు అన్న ధైర్యంతో అయితే మెడికల్ షాప్లోకి వెళ్తుంది. ఇంతలో పల్లవి పంపించిన మనిషి వచ్చి, డ్రైవర్ అన్న, ఇక్కడ అడ్రస్ కనిపించట్లేదు, మీకేమైనా తెలుసా ఏంటి? చాలా పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పి డ్రైవర్ని కాస్త కారులో కూర్చున్న అతన్ని కిందకైతే దిగేలా చేస్తాడు. అతన్ని అడ్రస్ అడిగినట్టు నటిస్తూ ఉంటాడు. ఇంతలో పల్లవి వచ్చి కారులో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అవని తనకేమేమి కావాలో అన్నీ కొనుక్కుని లోపలికైతే వచ్చి కారు అయితే ఎక్కి కూర్చుని ఇంటికైతే వెళ్ళిపోతుంది. పల్లవి ఆనందంలో తేలిపోతూ ఉంటుంది. ఈ ఒక్క పనితో మీ కంపెనీ మొత్తం రోడ్డు మీద పడిపోతుంది, మీరందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు, అప్పుడు కానీ నా పగ చల్లారదు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా దీన పరిస్థితుల్లో నన్ను అడుక్కోవాలి అని అంటూ ఉంటుంది పల్లవి సరాసరి చక్రధర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాన్న, డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువచ్చేసాను, ఇక మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే అని అంటూ ఉంటే వెంటనే చక్రధర్ ఫైల్ని పట్టుకుని, చూసావు కదా బేబీ, నేను ప్లాన్ వేయడం అది జరగకపోవడమైనా అని సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంతలో ఆ ఫైల్లో ఏముంది అని అస్సలు వీళ్ళు గమనించరు. రాజేంద్ర సంతకం చేసేశాడు అని అనుకుంటారు. ఇక ఇంతలో అవని అయితే డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కంపెనీ ప్రపోజల్కి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు. అదంతా కూడా చాలా బాగా జరిగిపోతుంది. ఇక కంపెనీ అతనైతే ఫోన్ చేసి, చక్రధర్ గారు, ఇదంతా కూడా వర్కౌట్ అయిపోయిందండి, వాళ్ళ ప్రపోజల్కి వీళ్ళు సైన్ చేశారు, వీళ్ళకి చాలా పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది అని చెప్తారు. ఆ మాటలకైతే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఈ ఫైలు మనం తీసేసుకున్నాం కదా, మళ్ళీ టెండర్ వేయడానికి వాళ్ళ దగ్గర ఫైల్ ఎలాగెళ్ళింది అని అనుకుంటూనే ఫైల్ అంతా కూడా ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉన్నవన్నీ కూడా డమ్మీ పీసెస్ అన్నమాట. ఇక పల్లవిని పిలిచి, ఏంటి పల్లవి, నువ్వు చేసిన పని, నిన్ను ఏం తెమ్మని చెప్పాను, నువ్వేమి తీసుకొచ్చావు అని పల్లవి మీద సీరియస్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే పల్లవి అయితే, లేదు నాన్న, అక్కడ ఈ ఫైల్సే ఉన్నాయి, అవే తీసుకొచ్చేసాను అని చెప్తూ ఉంటుంది. ఎక్కడో ఏదో తప్పు జరిగిందమ్మా అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే పల్లవి సరాసరి అవని దగ్గరికి అయితే వెళ్తుంది. అవని వంక అలా దీర్ఘంగా చూస్తూ ఉంటుంది. ఏంటి పల్లవి, అనుకున్న పని జరగలేదని ఏంటి ఇలాగైపోయావా ఏంటి అని అంటుంది. అవని అయితే అలా అన్నప్పుడు వెంటనే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, ఫైల్ ఏంటి అని అంటుంది. మీరు వేసిన ప్లాన్ నాకు తెలియదు అనుకుంటున్నావా? అంత పెద్ద టెండర్ కాగితాలు నేను ఓర్నే బ్యాక్ సీట్లో పెట్టేసి ఎందుకు వెళ్ళిపోతాను? అయినా కూడా తీసుకువెళ్తాను కదా, కనీసం నీ మట్టి బుర్రకి అది కూడా అర్థం కాలేదా? అది ఎంత విలువైన కాగితాలో నాకు బాగా తెలుసు. అందుకే నేను ముందు జాగ్రత్తగానే డమ్మీ పేపర్లన్నీ కూడా అక్కడ పెట్టాను. నువ్వు పిచ్చిదానిలాగా నన్నేదో చేసేయాలి, ఈ కంపెనీని ఏదో ఉద్ధరించేయాలని తీసుకువెళ్ళిపోయావు కదా, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నువ్వు తెలివైన దానిని అనుకుంటున్నావేమో, నేను నిన్ను మించిన తెలివైన దాన్ని. నాకు ఒక్క క్షణం పట్టదు నిన్ను బజార్కి ఏడ్చడానికి, కానీ ఎందుకు ఏడ్చట్లేదో ఒక్కసారి ఆలోచించుకో. నిన్ను ఈదిలో పడేశాననుకో, నా కన్నయ్య, అదే నీ భర్త కమల్ చాలా బాధపడతాడు. తను అలా బాధపడటం నాకు ఇష్టం లేదు. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం అందరూ విడిపోవాలి, అందరూ రోడ్డు మీద పడాలి అని అనుకుంటున్నావు. నీది చాలా తప్పు బుద్ధి, కనీసం ఎప్పటికైనా నీ బుద్ధిని మార్చుకో అని అంటూ ఉంటుంది. ఇక అవని ఇలా చేసింది అనేసరికి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అవని, ఇన్ని తెలివితేటలు అవనిలో ఉన్నాయా? ఛీ, ఎప్పుడు కూడా దీని ముందు నేను ఓడిపోతున్నాను అని అనుకుంటూనే పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి.